ఈరోజు ఆసేతు హిమాచల్ అంతా యోగంలో నిమగ్నమై ఉంది. అలాగే కాకుండా ఎవరు యోగాని అందరికీ ప్రపంచానికి అందజేసిన గొప్ప మహర్షి పతంజలి. ఆ పతంజలి పుట్టిన దేశంలో మనందరం పుట్టాం. ఇవాళ మన పతంజలి అందించిన గొప్ప యోగ శాస్త్రాన్ని ప్రపంచం అంతా దాని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అన్ని మూలల అందరూ యోగా చేస్తున్నారంటే ఇవాళ మనం అందరూ గర్వించదగ్గ రోజు ఇది. దీనికి ఇంత ప్రత్యేకతను తీసుకొచ్చిన మన ప్రధానమంత్రి మెచ్చుకోవాలి. అట్లాగే దీని యొక్క విశిష్టతని మొట్టమొదటిసారిగా పాశ్చాత్యులకి వివరించి చెప్పింది స్వామి వివేకానంద. అప్పటి వరకు యోగా అంటే ఏదో తెలియదు, అందరూ ఏదో ఎక్సర్సైజులు చేస్తారు, అట్లానే యోగా కూడా ఒక ఎక్సర్సైజ్, అదేదో భారతీయులు చేస్తారేమో, అసలు ఏంటో కూడా ఎవరికి తెలియదు. కానీ యోగాకి మిగిలిన ఎక్సర్సైజెస్ అన్నిటికీ చాలా వ్యత్యాసం ఉంది. ఏమిటి ఆ వ్యత్యాసం? మీలో ఎవరైనా చెప్పగలరా? ఎనీబడి ఫ్రమ్ శ్వాసతో చేస్తారా? మంచి పాయింట్ చెప్పారు. శ్వాస అంటే ఇంకెవరైనా? ప్రాణం. వెరీ గుడ్ వర్డ్, ప్రాణశక్తి. ప్రాణశక్తి అనే ఒక దివ్యమైన వర్డ్ ఉంది అక్కడ. వేరే చోట్ల మనం ఏ ఎక్సర్సైజ్ చేసినా, మనం ఏరోబిక్స్ చేస్తాం, లేకపోతే జిమ్కి వెళ్తాం, ఏదైనా చేస్తాం, అక్కడ మన కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఓకే, అబ్డామినల్స్ తగ్గించాలి, అబ్డామినల్స్ ఫ్లాట్ గా అవ్వాలి, లేకపోతే మన బైసెప్స్ పెరగాలి, ట్రైసెప్స్ ఇది అవ్వాలి అని చేస్తున్నాం. ఎక్కడ కాన్సన్ట్రేషన్ అక్కడ ఎంత కూడా ఫిజికల్ బాడీ మీదనే ఉంది కదా. ఇందాక మీ మెడిటేషన్ టీచర్ చెప్పినట్టుగా బయట ఉన్నారా లోపల ఉన్నారా అంటే అంతర్ముఖత చెందటం అనేది ఇంపార్టెంట్. బహిర్ముఖులు అంతర్ముఖులు అని తెలుగులో 2 పదాలు ఉన్నాయి. దానికి ఇంగ్లీష్ లో మనం ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అంటాం, కానీ ఆ 2 నిజంగా చెప్పాలంటే కరెక్ట్ పదాలు అవి కాదు, సినోనిమ్స్ కాదు. అక్కడ ఇంట్రోవర్ట్ కి ఎక్స్ట్రోవర్ట్ కి అక్కడ వాళ్ళు చెప్పేది, నేను ఒక సైకాలజీ కూడా చదివాను, సైకాలజిస్ట్ ఆల్సో. సో మేము సైకాలజీలో ఇంట్రోవర్ట్స్ కి ఎక్స్ట్రోవర్ట్స్ కి చెప్పేది ఏంటంటే, ఇంట్రోవర్ట్ అంటే ఎవరితో తొందరగా కలవడు, రిజర్వ్డ్ గా ఉంటాడు, లోపలే ఉంటాడు అని వాళ్ళు చెప్తారు. కానీ మనం అంతర్ముఖత చెందటం అంటే భారతీయులకు వేరేగా ఉంది. అంతర్ముఖత చెందటం అంటే తనను తాను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నవాడు. అంటే మనలోని ప్రాణశక్తి ఏంటి, నాలోని శక్తి ఏంటి అని తెలుసుకోవాలి. నీలోని శక్తి నువ్వు ఎప్పుడు తెలుసుకోగలుగుతావు? నువ్వు ఎప్పుడు బయట కళ్ళతో చూసే వాటి పట్ల ఆకర్షితులు అవుతున్నావు, వినే వాటి పట్ల ఆకర్షణ. మంచి మ్యూజిక్ వినపడిందా, నాకు డాన్స్ చేయాలనిపించింది. నేను మంచి దృశ్యం చూసాను, ఆ దృశ్యం ఏదో మంచి టీవీ సీరియల్ వస్తుందా, దాని పట్ల నేను ఆకర్షితులు అవుతున్నాను, అది చూస్తున్నాను, రిమోట్ మార్చేస్తాను, ఈ ఛానల్ నచ్చకపోతే ఇంకో ఛానల్ చూస్తాను. దిస్ ఇస్ ఆల్ రన్ బై యువర్ సెన్సెస్. దట్ ఇస్ వాట్ షీ వాస్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు బయటే ఉంటారు. అంతర్ముఖత చెందటం అంటే ఎక్స్ట్రా సెన్సోరియల్, అంటే కళ్ళతో చూడటము, ముక్కుతో పీల్చటము, స్పర్శని ఫీల్ అవ్వటము, ఇవన్నీ కాకుండా సెన్షియల్ గా ఏది కాకుండా లోపలికి చూడగలగటమే ప్రాణశక్తిని ఫీల్ అవ్వటం. ఎలా ఫీల్ అవుతాం ప్రాణశక్తిని? ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం ఈ ప్రాణశక్తిని? మహాప్రాణం నుంచి తీసుకుంటున్నాం. మహాప్రాణం ఎవరు? సుప్రీం సోల్. మనకి యోగా అంటే ఏంటి? ఒక సోల్ ని సుప్రీం సోల్ కి కనెక్ట్ చేసే అనుసంధానము. యోగా అంటే మీనింగ్ టు జాయిన్, టు కంబైన్, టు మీడియేట్ బిట్వీన్ ఒక చిన్న ఒక ప్రాణాన్ని మహాప్రాణానికి కనెక్ట్ చేయడం. ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఉందనుకోండి, ఛార్జ్ అయిపోగానే ఛార్జర్ తో కనెక్ట్ చేస్తే గానీ ఛార్జ్ అవ్వదు. సేమ్ థింగ్ మన సోల్కి కూడా మనం ఎక్కడి నుంచి వచ్చాం? మహాప్రాణం నుంచి వచ్చాం. సో మహాప్రాణానికి మనం ఎంత దగ్గరగా వెళ్తే మనం అంత ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాం. మీరు యోగా చేసినాక ఎందుకు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు? ఎందుకు మనసుకి ఒక స్ట్రెంగ్త్ వస్తుంది, ఫిజికల్ గా ఒక స్ట్రెంగ్త్ ఎందుకు ఫీల్ అవుతారు? ఎందుకంటే మీరు ఆ మహాప్రాణానికి దగ్గరగా వెళ్ళారు కాబట్టి. మీరు చేసే సూర్య నమస్కారంలో ఊర్ధ్వముఖంగా చేస్తారు. ఊర్ధ్వముఖంగా చేయడం అంటే తల పైకి ఎత్తుతారు, మెడ పైకి ఎత్తి పైకి చూస్తారు కదా. మన సైకాలజీలో కూడా ఏమని చెప్తారంటే, ఎప్పుడైనా మనిషికి, పాశ్చాత్యులు కూడా ఇది కనిపెట్టారు, డిప్రెషన్ లేకపోతే నిరాశావాదం వచ్చినప్పుడు మనిషిని తల పైకెత్తి చూడమంటారు. పైకెత్తి చూడటంలో ఆశావాదం ఉంటుంది, ఏదో అక్కడి నుంచి ఉండే శక్తిని గ్రహించగల శక్తి వస్తుంది. లోపలి కింద కొంచెం అనుకో, అక్కడ బోల్డంత శక్తి ఉంది కానీ తీసుకునే రిసెప్టర్ నీలో లేదు.
ఎక్కడైనా ఒకటి ఉంది పవర్, మనం తీసుకోవాలి అంటే మనలో రిసీవింగ్ సిగ్నల్స్ ఉండాలి కదా. మనం ఆ భంగిమలో ఉంటేనే కదా మనకు వస్తుంది. మనం ఏం ప్రయత్నం చేయకుండా మనం ఎక్కడో ఉన్నామనుకో, మహాప్రాణం ఎక్కడో ఈ ప్రాణం ఎక్కడో, అప్పుడు మీకు ఆ ప్రాణశక్తి ఎలా ఎలా చైతన్యం అవుతుంది? సో మహాప్రాణం నుంచి ప్రతి ప్రాణి చైతన్యవంతుడు అవ్వడం కోసం యోగా. యోగా ఎలా? అలాగే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉండటమే ఆరోగ్యం అని ఎవరు చెప్పారు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. ఇట్స్ జస్ట్ నాట్ అన్ హెల్త్ ఇస్ నాట్ అన్ absence of disease. It is the well-being of physical, mental, spiritual, social well-being is called health. అదే కంప్లీట్ హెల్త్. అంతే తప్పించి కేవలం జబ్బు ఏమీ లేదండి, బాగానే ఉన్నాను, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, బాగానే కాదు. అది లేకపోతే మీరు బాగున్నట్టు కాదు. ఇవేమీ లేకపోయినా కూడా మీరు ఆధ్యాత్మికంగా చైతన్యవంతులై ఉన్నారా, మానసికంగా ఉల్లాసంగా ఉన్నారా, ఉత్సాహంగా ఉన్నారా అన్నదాన్ని బట్టి మీ ఆరోగ్యం ఆధారపడి ఉంది. సో మంచి ఆరోగ్యవంతులు మాత్రమే మంచి చైతన్యవంతులు అవుతారు. మంచి చైతన్యవంతులే మంచి సమాజానికి పునాది అవుతారు. కాబట్టి ఈ యోగా మీరు చేయటం వలన మీకు ఇంపార్టెంట్, మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ స్నేహితులకి మంచిది, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ మంచిది. ఎందుకంటే యోగా మీరు ఆలోచించే తీరుని, మీరు ఎదుటి వ్యక్తిని చూసే తీరుని కూడా మారుస్తుంది. మీరు ధ్యానం చేస్తున్నారంట, మీకు ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లెజర్ కి హ్యాపీనెస్ కి డిఫరెన్స్ ఏది? ఏంటి ఉందా డిఫరెన్స్? యంగ్స్టర్స్ లైక్ యూ ప్లీజ్. Yeah. So pleasure you mean to say it's temporary feeling, but happiness is something eternal. It stays for a long duration. This is pleasure. ఇప్పుడు just now she's given you an example. మీరు ఏదైనా ట్రిప్కి వెళ్తారు, ట్రిప్కి వెళ్ళగానే ఒక రైడ్ ఎక్కుతారు, లేకపోతే ఒక రెస్టారెంట్కి వెళ్తారు, మీకు నచ్చిన భోజనం చేస్తారు, లేకపోతే ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లో ఒక జాయ్ రైడ్ ఎక్కుతారు. యూ లాఫ్ ఫర్ సమ్ టైం, బాగా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసినాక ఆ ప్లెజర్ అనే ఫీలింగ్ కాన్స్టెంట్ ఉంటుందా? ఉండదు. ఇట్స్ టెంపరీ. బట్ హ్యాపీనెస్ అనే దానికి మనం ఎక్కడ ఉన్నాం అనేదంతా సంబంధం ఉండదు. మీరు ఈ రూమ్ లో ఉన్నా, మీరు పార్క్ లో ఉన్నా, మీరు ఇంకెక్కడున్నా సరే, మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే హ్యాపీగా ఉండటం అనేది మనం అలవాటు చేసుకోం. ఎట్లా అలవాటు చేసుకోవటం? ఈ ధ్యానం అనేది మీకు అలా అలవాటు చేయడం కోసం. లోపలికి చూడండి, అంటే మీలోకి మీరు చూడండి, అంతర్ముఖులు కావండి. మీ లోపల చాలా బ్రైట్ గా ఒక లైట్ ఉంది, అది ఎప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అంటే మీ ఒరిజినల్ సెల్ఫ్ గురించి చెప్పటం. ఒరిజినలీ వీఆర్ ఆల్ హ్యాపీ. See, when we are born, we are all smiling for no reason, right? As babies, we all smile for no reason. మరి అది ఎందుకు పెరుగుతున్న కొద్దిగా ఆ స్మైల్ తగ్గిపోతుంది, టెన్షన్ వస్తుంది, యాంగ్జైటీ వస్తుంది, అది అయిపోయిందంటది, ఇదైపోయి కాంపిటీషన్, లేకపోతే ప్రెషర్, సోషల్ ప్రెషర్స్ ఉంటాయి. వాళ్ళు అలా చేస్తున్నారు, సో నేను అలా. దట్ ఈస్ న్యాచురల్ విత్ లైఫ్. ఎందుకంటే లైఫ్ లో అవన్నీ భాగమే. కానీ వాటి భాగమైనా వాటికి అంటి ముట్టినట్టుగా ఉండటం అంటే లైక్ అ డ్రాప్ ఆన్ అ లోటస్ లీవ్. ఒక లీఫ్ పైన ఒక చుక్క నీరు పడినా కూడా దానికి అంటదు, అంటకుండా ఉండటం. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. అంటే యు లీడ్ అ లైఫ్ బట్ స్టిల్ యు షుడ్ నాట్ బి అటాచ్ సో మచ్ టు ఇట్. వై? ఇట్స్ నాట్, దెర్ ఇస్ అ రీజన్ వై హి ఆస్క్స్ యు నాట్ టు గెట్ అటాచ్ టు ఇట్. ఎందుకంటే మీరు ఎప్పుడైతే దానికి బాగా దానినే మీరు మనసుకు అందించుకుంటారో, మీరు ఏ రోజైనా బాగా గెలిచినా, ఇవాళ మీ మీటింగ్ సక్సెస్ఫుల్ గా జరిగినప్పుడు సంతోషంగా ఉంటుంది. లేకపోతే మీరు ఆఫీస్ లో ఒక టార్గెట్ రీచ్ అవ్వలేదు అనుకోండి, అయ్యో బాధపడిపోతారు. ఎవరు ఈ ఫిలాసఫీ ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకేంటి, ఇవాళ కాకపోతే రేపు నేను చేయాల్సిన ధర్మం నేను చేశాను, నా కర్మ నేను చేశాను, అది రిజల్ట్ ఇస్ నాట్ మైండ్. ఐ హ్యావ్ టు, నా డ్యూటీ నేను చేశాను, రిజల్ట్ అనేది భగవంతుడికి వదిలేశాను. అలా చేయటం వలన ఏమవుతుందంటే మీ సంపూర్ణమైన శక్తిని మీరు అందులో పెట్టగలుగుతారు. మీరు ఎప్పుడైతే రిజల్ట్ గురించి ఇప్పటి నుంచే ఆలోచిస్తారో మీ కంప్లీట్ శక్తిని దాంట్లో నిమగ్నం చేయడంలో ఫెయిల్ అవుతారు. అందుకే అలా అలవాటు చేయడం కోసం చెప్తారు అవన్నీ. అది అలా చేయడం వలన మీకు ఎటువంటి దాన్నైనా మీరు తీసుకోగలుగుతారు. ఇవాళ ఫెయిల్ అయినా రేపు సక్సెస్ అయినా. అబ్దుల్ కలాం గారు చెప్పారు, వాట్ ఈస్ ఫెయిలియర్?
fail. First, FAIL represents first attempt in learning. When you fail in something, it's the first attempt in learning. You have to take it like that. You should not get depressed అయిపోయి ఫెయిల్ అయిపోయింది ఇంకా లైఫ్ అయిపోయి ఇప్పుడంతా చిన్న పిల్లలు కానీ మన కార్పొరేట్ ఉద్యోగాల్లో కానీ ప్రాజెక్ట్ ఏదో అవ్వలేదు లేకపోతే నాకు ప్రమోషన్ రాలేదు పక్క ప్రమోషన్ వచ్చింది నేను ఏదో లైఫ్ అక్కడ ఎండ్ అవ్వదు. యూ హ్యావ్ టు కీప్ ట్రైయింగ్. ఈ ఫిలాసఫీని మనం కనుక అర్థం చేసుకుంటే ఇప్పుడు ప్రపంచం అంతా మన ఫిలాసఫీ వైపే చూస్తుంది. ఇప్పుడు కార్పొరేట్ గురూస్ అంతా మన యోగాని మన భగవద్గీత ప్రిన్సిపల్స్ నే ఫాలో అవుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మీలాంటి వారుగా చక్కగా ఇక్కడ యంగ్స్టర్స్, మిడిల్ ఏజర్స్, ఓల్డ్ అందరూ ఉన్నారు. చాలా మంచి మిక్స్డ్ గ్రూప్, మంచి చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంది. కానీ అట్లా కాకుండా కూడా ఏమవుతా ఉందంటే ఇప్పుడు మన యంగ్స్టర్స్ కొంతమంది, నాట్ ఎవ్రీబడి, కొంతమంది ఏంటంటే అదే కరెక్ట్ ఏమో అదే సుపీరియర్ ఏమో అనే ఫీలింగ్ లో పడిపోయి దీనికి యొక్క విలువ తెలియని సమయంలో ఈ ఇంటర్నేషనల్ యోగా ఈవెంట్ అనేది మనకి నిజంగా మన పిల్లలకు కూడా మన హెరిటేజ్ ఏంటి, మన మహర్షి పతంజలి ఎవరు, మహర్షి పతంజలి చెప్పిన ఊరికే యోగా భంగిమలు కాదు, ఆయన చెప్పిన ప్రతి భంగిమలో ఒక్కొక్క నాడీ కేంద్రాన్ని ఎలా ఉత్తేజపరచచ్చు, ఒక్కొక్క దాన్ని ఎలా చైతన్యపరచచ్చు. వక్రాసనం అంటే ఏంటి, యాంటీ డయాబెటిక్ పోస్చర్, డయాబెటీస్ రాకుండా కాపాడుతుంది వక్రాసనం. సూర్య నమస్కారాలు అన్ని ఆసనాస్ యొక్క బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక 10 minutes 5 minutes లో ఏ వ్యక్తి చేయగలడు. అవన్నీ స్పైన్ ఎనర్జైజ్ అయితే అందరు చెప్తున్నారు స్పైన్ లో అన్ని నర్వ్స్ ఉంటాయి, నర్వ్ ఎండింగ్స్ అన్ని అక్కడి నుంచి వస్తాయి. స్పైన్ కనుక ఎనర్జైజ్ అయిందంటే ఆ మనిషిలోని అన్ని అవయవాలు కూడా చైతన్యవంతం అవుతాయి. అతని డే అంతా చైతన్యవంతంగా ఉంటుంది. అతను చురుకైన ఆలోచన చేయగలుగుతాడు, ప్రతి పనిలో చాలా సామర్థ్యాన్ని చూపించగలుగుతాడు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సింపుల్ ఎక్సర్సైజ్. అందుకనే దానికి మెంటల్ రిలాక్సేషన్ తో పాటు ఫిజికల్ గా, మెంటల్ గా, స్పిరిచువల్ గా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి యోగా అంత ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి మనందరం గర్వించదగ్గ ఎన్నో శాస్త్రాలు ఈ దేశంలో పుట్టినాయి, యోగ శాస్త్రం. కాకపోతే మన పిల్లలకి పతంజలి ఎవరో తెలియకుండా, తర్వాత చరకుడు ఎవరో తెలియదు, ఆర్యభట్ట వరాహమిహిర అక్కడక్కడ హిస్టరీ బుక్స్ లో అక్కడక్కడ ఉంటుంది, ఎవరో వచ్చారు చేశారు. కానీ వాళ్ళందరి గురించి కూడా మనం వీలైనంత కుటుంబాలు చర్చించాలి. మన వాళ్ళు చాలా చేశారు. ఎలా వచ్చినాయి ఈ మధ్య ఏదో రామానుజన్ సైంటిస్ట్ గురించి ఎలా వచ్చినాయి స్పిరిచువల్ సైంటిస్ట్, వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుంచి ఎలా పొందారో తెలుసా, మెడిటేషన్ లో. డీప్ మెడిటేషన్ లోకి వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకు కొన్ని జ్ఞాన తరంగాలు, వాళ్ళు కొన్ని విషయాలను గ్రహించగల శక్తి వాళ్ళకు వస్తుంది. మెడిటేషన్ చిన్నది కాదు. మెడిటేషన్ లో అడ్వాన్స్ అయిన కొద్దికి కొత్త మన స్పిరిచువల్ ఆల్ ద రిషీస్ వేదాస్ ఆర్ అపౌరుషయాస్, ఎవరు కూడా వాటిని రాయలేదు, విన్నారు. వినగలిగే శక్తి ఎవరికి ఉంటుంది, హూ కెన్ రిసీవ్ దోస్ సిగ్నల్స్, దే ఆర్ ఆల్ దేర్ ఇన్ ద యూనివర్స్. See, universe has so many sounds, but you have the receptors to listen to certain sounds. కొన్ని మాత్రమే వినగల శక్తి ఒక మనిషికి ఉంటుంది. అలాగే ఒక వ్యక్తి తన శక్తిని ఎప్పుడైతే పెంచుకుంటాడో ధ్యానం ద్వారా, యోగం ద్వారా పెంచుకున్నప్పుడు అతనికి మరింత శక్తి, అంటే వేరే వాటిని వినగలిగే శక్తి వస్తుంది. ఆ రోజుల్లో ఋషులకు ఆ శక్తి ఉండేది కాబట్టి అంత గొప్ప స్క్రిప్చర్స్ ని, అంత గొప్ప ఇతిహాసాలని, వేదాస్ని అవన్నీ మనకి అందించగలిగారు. మన వేదాస్ని తీసుకొని జర్మన్స్ ఎంతో రీసెర్చ్ చేసి వాళ్ళు ఎంతో టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. కానీ ఎంతమంది భారతీయులకు ఆ విషయం తెలియదు. కాబట్టి మీరు ఎవరెవరైతే తెలుసుకుంటున్నారు, ఇప్పుడు అన్ని ఉన్నాయి కదా, గూగుల్ ఉంది, అన్ని ఉన్నాయి, మీరు ఇంకా రీసెర్చ్ చేసి మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసి మరింత యోగాకి కానీ మన భారతీయ హెరిటేజ్, మనం వారసత్వ సంపద, ఇదంతా ప్రపంచమంతా గర్వించదగ్గ వారసత్వ సంపద ఈ దేశంలో పుట్టింది. ఇంత గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్ అంటేనే ఋషులు, పతంజలి కూడా ఒక ఋషే. ఇట్లాంటి వాళ్ళందరి గురించి వీలైనంత మనం తెలుసుకుని ఇతరులకు కూడా తెలియజేసే దీంట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఇవాళ మీ అందరితో కలపడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.